నువ్వు నా మొబైల్కి మెసేజ్ పంపించావా? క్యా? పంపించావా లేదా? అందులో తప్పే ఉంది. ఓ, అందులో తప్పే ఉందా? అందులో ఏ తప్పు లేదు. నువ్వే ఈ ఆఫీస్లో మోస్ట్ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఎవ్రీబడీ లిసన్ అప్. మిస్టర్ అంకిత్ ఈ ఆఫీస్లో ఉన్న పర్ఫెక్ట్ జెంటిల్మెన్. రా, లెట్స్ గో టు మై క్యాబిన్. టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ మీ. కమ్ మాల్తి, ప్లీజ్. నువ్వు ఒక మనిషి. నీతో ఢిల్లీ కాదు, ఇక్కడున్న లిఫ్ట్లో రావడం కూడా ప్రమాదమే. యు ఆన్ యువర్ బ్లడీ జాబ్. You want to fire me? Go ahead. రిలాక్స్. మన ఆఫీసులో అందరికీ స్ట్రెస్ ఎక్కువగా ఉంది. ఈ ఎంటైర్ ఆఫీస్కే సైకలాజికల్ కౌన్సిలింగ్ చాలా అవసరం. సరే, అందరూ జాబ్లో ఫోకస్ చేయండి. ఓకే, గెట్ బ్యాక్ టు యువర్ జాబ్. కమ్ ఆన్. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? టెల్ మీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ బాయ్ ఫ్రెండ్ ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేశాడు. గో గివ్ యువర్ అటెండెన్స్. హలో. నేను ఆఫీస్కి వచ్చి వెంటనే నీకు ఫోన్ చేస్తానని తెలుసు కదా. ఇంతలో నీకు తొందర ఏంటి? ఎందుకు ఫోన్ చేస్తూనే ఉన్నావు? ఫోన్ వదిలేసి వెళ్ళిపోయావు. సారీ. సరే, ఫోన్ ఛార్జ్లో పెడతావా? ఈవినింగ్ ఫ్లైట్, టైం ఉండదు. చార్జ్ పెట్టడానికి, క్యాన్లు మోయడానికి, ఆయిన్ చేయడానికి కదా నేను. నీ బాస్ మెసేజ్ పెట్టాడు. ఓ, ఏమని? ఇంగ్లీష్లో అందంగా చెప్పాలంటే షాల్ వి ఎక్స్టెండ్ అవర్ ట్రిప్ టు కులు మనాలి ఫర్ 2 days. తానే తెలుగులో నీచంగా చెప్పాలంటే కులు మనాలికి వెళ్ళి 2 రోజులు అని అడుగుతున్నాడు. నువ్వు వాడితో ఢిల్లీకి వెళ్తావా? ఈ రోజు ఏంటి ప్రాబ్లం? ఏం లేదు. అదే, నేను ఢిల్లీ వెళ్తున్నా కదా. ఎప్పట్లాగే మన స్టూపిడ్ బాస్ ఒక దరిద్రమైన మెసేజ్ పంపించాడు. దాన్ని అయ్యగారు చదివారు. అదే. వాట్? నీ మొబైల్ని చెక్ చేశాడా? సో చీప్. అదే నా హస్బెండ్ నా ఫోన్ని టచ్ చేస్తే నొర్రికేస్తా. అంత చనువు అనవసరంగా నువ్వే ఇచ్చావు. అందుకే నీకు ఈ తలనొప్పి. ద మిస్టేక్ ఇస్ ఆల్ యోర్స్. లేదే, వాడి లైఫ్ స్టైల్ వేరు. వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు. నిన్ను మార్చలేమే. హాయ్ విశ్వ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏంటి? ఢిల్లీకి వెళ్తున్నావా? వెళ్తే నీకెందుకు, వెళ్ళకపోతే నీకెందుకు? బ్యాగ్ సర్దేసుకుని తీయా. నువ్వు వెళ్తే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతా. ఛీ, పోరా. ఆగు తీయా. నిజంగానే నీళ్ళు వదిలి వెళ్ళిపోతా. హే, నిజమో అబద్ధమో ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. డోర్ అక్కడే ఉంది. పో. నువ్వే కదా చెప్పా వెళ్లే ముందు చెప్పి వెళ్ళమని. హే, చెప్పేశావుగా. పోరా. ఆగుతీయా, ఆగవే. అక్కరావే. నువ్వు పెద్ద పుడింగివా? మాట్లాడుతూ ఉంటే అలా వెళ్ళిపోతావేంటే? నేను వీపీలా కనిపిస్తున్నానా? నేను వీపీనా? అవునరా, అవును, నువ్వు వీపీవే. ఎవడో నీకు మెసేజ్ పెడతాడు, మనాలికి వెళ్దాం, కునాలికి వెళ్దామని. దాన్ని నేను అడిగితే తప్ప? నేను అడిగితే తప్ప? నువ్వెవర్రా నన్ను అడగడానికి? నువ్వెవర్రా? నేను ఎవరినా? నా డబ్బుతో బతుకుతూ, నేను ఎవరినా? నా ఇంట్లో ఉంటూ, ఇంటిని కూడా తిని పిచ్చివాడివిరా నువ్వు. నేను పిచ్చిగాడినా? 6 అడుగులు ఉండి తెల్ల తోలు ఉందని పొగే కదా నీకు? ఇదంతా ఊడిపోతే ఇక్కడ పురుగులు పట్టిపోతాయి, ఉళ్ళిపోతావు. ఎవడే కెనడా అవుతాం? వాడికి నీకు ఏంటి సంబంధం? వాడిందుకే నీకు ఇల్లు 6 నెలలు ఫ్రీగా ఇవ్వాలి. అసలు ఎప్పుడు ఓకే, నేను వాడితో పడుకున్నాను, ఎన్నోసార్లు పడుకున్నాను. How was he? Much better than you. నువ్వు నిజంగా బిచ్చివేనే. మీ అమ్మ అన్నట్టు నువ్వు నిజంగా బిచ్చివేనే. ఇప్పుడు అర్థమైందే, నువ్వు నీ బాస్ తో పడుకున్నావే. అందుకేనే నీ హస్బెండ్ వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు అర్థమైంది ఆ అమ్మాయి నిన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో. ఏ అమ్మాయి నీతో కలిసి బతకలేదు. నువ్వు దొంగ కంటే నీచం, మర్డర్ కంటే నీచం. You're a filthy rapist. ఎవరే రేపిస్ట్? మా It's okay. Don't look at him.
నేను ఎవరా? నేను రేపిస్ట్? రావే రావే బయటికి. ఏం కావాలి? బయటికి రా. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. రా 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 రా. హే, ఏం కావాలి? నువ్వు అడిగే ప్రశ్నకి నేను ఆన్సర్ కావాలి. చెప్పాలి. నేను అడిగే దానికి ఆన్సర్స్ కావాలి. చెప్పవే చెప్పవే. ఎక్కడికి ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు? బయటికి వెళ్ళరా, నేను ఆన్సర్ చెప్తాను. బయటికి వెళ్ళు. దానికి సమాధానం చెప్పవే. బయటికి పోరా. బయటికి పోరా. హే ఏంటి? పోరా బయటికి. సమాధానం చెప్పవే. బయటికి పోరా కుక్క. కుక్కనా? నేను కుక్కనా? కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెడితే సింహాసనాన్ని పెంట చేసిందట. ఆ కుక్క వేరా నువ్వు. బయటికి పోరా కుక్క. పోరా. ఆల్తియా తలుపు తెరువు. తలుపు తెరువు ఆల్తియా. ఆల్తియా నా మాట విను. ఆల్తియా. హలో, ఎవరు మాట్లాడేది? ఎందుకు? ఐల్ ట్రై. నువ్వు వస్తావు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ కాల్ చేశాను అంతే. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అంకిత్, నాకు ఒక విషయం తెలియాలి. నాకు మాత్రమే ఇలాంటి మెసేజ్లు పంపిస్తావా లేక అందరు అమ్మాయిలకి పంపిస్తావా? హ్యాపీయా? ఐఎమ్ నాట్ అ వుమనైజర్. నాకు అమ్మాయిల పిచ్చి అనేదే లేదు. మరెందుకు నాకు పంపించావు? ఎందుకంటే యూర్ ప్రిటీ యార్, యూర్ సెక్సీ యూనో. ఆఫీస్లో నేనొక్కదాన్నే అందమైన అమ్మాయినా? నా థియరీలో ఈ ప్రపంచంలో బ్యూటీ లేని అమ్మాయి అంటూ ఎవ్వరూ లేరు. దెన్ వై మీ? వాయ్? సింగిల్గా ఉన్నావు, స్టైలిష్, స్కర్ట్, యూ స్మోక్. ఇదంతా ఒక ట్రాయలే కదా. నచ్చలేదంటే నచ్చలేదని చెప్పే. దర్ ఇస్ నథింగ్ రాంగ్. నేను చేసిన ఒకే తప్పు ఏంటంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసుకోలేదు. హో, అది మాత్రమే నువ్వు చేసిన తప్ప? ఏంటిది? ఐఎమ్ నాట్ ఈవిల్. నేను చెడ్డవాణ్ణి ఉంటే రిమెంబర్, ఐఎమ్ యువర్ బాస్. ఆ రోజే నేను ఉద్యోగం నుంచి తీసేసి ఉండొచ్చు. మన ఇద్దరం ఒకే ఆఫీస్లో పనిచేస్తూ మాట్లాడుకోకపోవడం చాలా ఆడుగా అనిపించింది. అందుకే మన ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ పోవాలని ఫోన్ చేసి నేను రమ్మన్నాను. ఐఎమ్ జస్ట్ అ హార్మ్లెస్ ఫ్లర్ట్. స్మైల్. ఏమైంది అంకిత్? ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? నీ క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుకుందామా? డోంట్ జోక్ ఆల్తియా. నేను జోక్ చేయనేలేదే. ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ఫొటోస్ దయచేసి డిలీట్ చేసే. అది నా FB అకౌంట్. నేను అప్లోడ్ చేసిన పిక్చర్స్ నీకెందుకు? నా వైఫ్, నా భార్య, తను నీ టైప్ కాదు. తను చాలా ట్రెడిషనల్. తను శారీ కట్టే టైప్. మై డాటర్ ఇస్ అ 14-year-old టీనేజర్. వాళ్ళు కనుక దీన్ని చూస్తే. ఐమ్ సారీ అంకిత్, దట్స్ యోర్ షిట్. నువ్వే క్లీన్ చేసుకోవాలమ్మా. బి ఎ గాంధీయన్. నువ్వు ఈ టైప్ అమ్మాయి అని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఏ టైప్ అమ్మాయిని అనుకున్నావు? అది కాదు. ఏంటి కాదు? Listen. ఏంటి లిజన్? ఓ, నేను అదే ఆంగ్లో ఇండియన్, మోడర్న్, ఓపెన్ మైండెడ్. సో నువ్వు రమ్మనుగానే నీతో పడుకోవాలి. నువ్వు సారీ చెప్తే కళ్ళికిలిస్తూ వెళ్ళిపోవాలి. కానీ ఇలా మాత్రం చేయకూడదు. అదేగా నీ ఉద్దేశం? నీ కాళ్ళ మీద పడతా. హే, హే, హే. డిలీట్ చేసి ఎంత కావాలో చెప్పు, నేను ఇచ్చేస్తాను. ప్లీజ్ వాటిని డిలీట్ చేసి. రే, జీవితంలో మీరు అసలు మారరా? ప్లీజ్ నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. ప్లీజ్. నీ చెత్త మొహం చూస్తూ నేను ఈ ఆఫీస్లో పని చేయలేను. నేను ఈ జాబ్ వదిలేసి వెళ్ళలేను. బికాస్ ఐ హ్యావ్ నో చాయిస్. అందుకని నువ్వే వెళ్ళిపోతే కొంచెం బెటర్గా ఉంటుంది. నేను వెళ్ళిపోతాను, కానీ వాటిని డిలీట్ చేసే ప్లీజ్. ఎప్పుడు వెళ్తావు? నేను త్వరలోనే వెళ్ళిపోతాను. ఎప్పుడు వెళ్తావు? నేను 1 monthలోనే వెళ్ళిపోతాను ప్లీజ్. కానీ వాటన్నిటిని డిలీట్ చేసి. నా వైఫ్ మీద ప్రామిస్ హే. ప్లీజ్. నా డాటర్ మీద ప్రామిస్ ప్లీజ్. డిలీట్ ఓకే చేసి ప్లీజ్. ఓకే ప్లీజ్ డిలీట్ చేసి రిలాక్స్. ప్లీజ్. డిలీటెడ్. థ్యాంక్స్ అ లాట్ అంకిత్. ఆల్తియా, నేనొక విషయం అడిగితే నువ్వు ఫీల్ అవ్వవు కదా? ఏంటి? వాడు వదిలేసిపోయాడా?
సేన వదిలిపోయిందని హ్యాపీగా ఉండు. 7 ఏళ్లుగా నాలో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని వాడి మీద చూపించాను. ఒకవేళ వాడు కోపంగా మాట్లాడినప్పుడు నేను కొంచెం సాఫ్ట్గా మాట్లాడుంటే వాడికి అర్థమయ్యేదేమో. హీ లవ్ మీ ఇన్ హిజ్ ఓన్ వే, యు నో. యుల్ నెవర్ చేంజ్. నువ్వు ఇప్పుడు మా అమ్మలాగే మాట్లాడుతున్నావు. వాడేనా?